ఆయనను గూర్చి దావీదిట్లనెను, నేను ఎల్లప్పుడూ నేను ప్రభువును చూచుచుంచుని, ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు. ఏంటట? నాకు జీవ మార్గము తెలిపిదివి, నీ దర్శనం అనుకరించిదివి, నన్ను ఉల్లాసంతో నింపిదివి. సహోదరులాడా, మూలపురుషులకు దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడు. దావీదు చనిపోయి సమాధి చేయబడు. దావీదు చనిపోయి సమాధి చేయబడు. దావీదు చనిపోయి సమాధి చేయబడి నేటికి దావీదు సమాధి మన మధ్య ఉంది అంటే ఈ సాంగ్ దావీదు తన కొరకు రాసుకున్నది కాదు. తన కొరకు రాసుకున్నదైతే దావీదు నేటికే తిరిగి లేవాలి. నేటికి తిరిగి దావీదు లేవలేదంటే దావీదు చెప్పిన ఈ ప్రవచనం తన కొరకు కాదు. ఈ ప్రవచనం ఎవరి కొరకు చెప్పాడు? మేము ప్రకటిస్తున్న నజరుడైన యేసుని గురించి. అంటే వాళ్ళ ప్రసంగాలకి, పేతురు గారి ప్రసంగానికి ప్రవచనాలు చెప్తున్నాడు చూడండి. ప్రవచనాలు, ఆ ప్రవచనాలు చెప్పడమే కాదు. 31 అంటున్నాడు, ఏమంటాడు చూడండి, క్రీస్తును పాతాళంలో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదుకి ముందుగానే తెలుసుకొని ఇప్పటికిప్పుడు ఏదో గవర్నమెంట్ సిలివేసేస్తే దేవుడు ఇప్పటికిప్పుడు విడిపించిన కార్యక్రమం కాదు. గవర్నమెంట్ ఇలా చేస్తుందని, అన్యులు ఇలా చేస్తారని, పరిసయ్యులు శాస్త్రులు ఇలా చేస్తారని ముందుగానే దేవుడికి తెలుసు. దేవుడికి ముందుగానే తెలుసు కనుక ముందుగా తెలిసిన దేవుడు ముందుగానే ప్రవక్తల నోట చెప్పండి పలికించాడు. అది రిజరెక్షన్ అంటే. మేము చెబుతున్నది కాలయాపనకు చెబుతున్నది కాదు, క్రియేట్ చేసిన స్టోరీ కాదు. ఇది నిజముగా జరిగింది, ఇది జరుగుద్దని ఇప్పుడు చెబుతున్నది కదబ్బా. అది దావీదు దగ్గర నుంచి చెబుతున్నాడని చెబుతున్నాడు చూడండి. దానికి ఒక ముడిపెట్టాడు. ఒక మాట ఏమంటున్నాడంటే 32 వచనంలో, యేసుని దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్ష్యం. యేసు దీన్ని తిరిగి లేచెను, దీనికి మేమందరం సాక్ష్యం. యేసుని దేవుడు తిరిగి లేపెను, దీనికి మేమందరము సాక్ష్యం. ఇప్పుడు చెప్పండి, మనం పునరుద్ధానాన్ని నమ్ముతున్నామంటే దేన్ని బేస్ చేసుకుని నమ్ముతున్నాం చెప్పిన? 2000 సంవత్సరాల క్రితం జరిగిన దాన్నే కాదు. చెప్పండి, అంతకు ముందు నుంచి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరాయని మనకు అర్థమయ్యింది గనక చెప్పండి నమ్ముతాం. ఇప్పుడు చెప్పండి, ప్రవచనాన్ని పునరుద్ధానంలో బలంగా నమ్మాలి. విశ్వాసి, నిన్నే అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అందరికీ చెప్తున్నాను, ప్రవచనాన్ని ఇంత సీరియస్గా పేతురు తీసుకున్నాడు గనకే పునరుద్ధానాన్ని బలముగా రుజువు చేయగలుగుతున్నాడు. అడుగుతున్నాను, ప్రవచనాన్ని అంత బలంగా నమ్ముతున్నామా? 40 రోజులు కనబడి ఒలీవ కొండ మించి వెళ్ళిపోతాయని ఏమన్నాడు తెలుసా? ఎలా వెళుతున్నానో చెప్పండి, మళ్ళీ అలాగే వస్తానడు. దాన్ని ఏమంటారు చెప్పండి? ప్రవచనం. ఇది నమ్ముతున్నావా? ఎలా వెళుతున్నానో మళ్ళీ అలాగే వస్తానన్నాడు. ముందు ప్రవక్తల నోట వస్తాను అన్నాడు, వచ్చాడు. మరణిస్తానన్నాడు, మరణించాడు. ముందుగానే ప్రవక్తల నోట చెప్పాడు తిరిగి లేస్తానని, అన్నట్టుగానే తిరిగి లేచాడు. తిరిగి లేచిన వాడు మళ్ళీ ఒక ప్రవచనం చెప్పాడు. ఏమని చెప్పాడు? మళ్ళీ వస్తానన్నాడు. ఓ విశ్వాసి, నిన్ను అడుగుతున్నాను, ఆయన మళ్ళీ వస్తాడన్నది బలంగా నమ్ముతున్నావా? వస్తాడులే, ఇప్పుడప్పుడే కాదనుకుంటున్నావా? నిన్ను అడుగుతున్నా, మీకే చెప్తున్నా, మిమ్మల్ని ముఖాముఖిగా ప్రశ్నిస్తున్నా. ఆయన వస్తాడన్న వార్త ఎంతమంది బలంగా నమ్ముతున్నారు? 40 ఏళ్ళు 50 ఏళ్ళు చర్చకు వచ్చి, 10 ఏళ్ళు 15 ఏళ్ళు చర్చకు వచ్చి, 5 ఏళ్ళు సంఘానికి వచ్చి అనేకుల గుండెల్లో ఉన్న డౌట్, ప్రసంగికుల గుండెల్లో కూడా ఉన్న డౌట్ ఏంటి చెప్పనా? నిజంగానే వస్తాడంటారా? వస్తాడు అయ్యా, నిజంగానే వస్తాడు, నమ్మాలి. ఆ పేతురు గారు తన ప్రసంగాన్ని ఎంత సీరియస్గా ప్రవచనాల ప్రకారం తీసుకుంటున్నాడు చూడండి. ఇప్పుడు అడుగుతున్నాను, ఆయన తిరిగి లేచాడనడానికి మనకు ఆధారం ఏంటండి? ప్రవచనమే. ఆ ప్రవచనాలు కలిపితే దాని పేరు బైబిలే. ఈ బైబిల్ని నమ్మకపోతే ఇంక దేన్ని నమ్ముతావు? రేపు వచ్చాడు ఏదో అంటాడు, రేపు వచ్చి ఏదో అంటాడు, లేదా కళ్ళ ముందు నోడికి ఏదో జరుగుద్ది, రకరకాల విన్యాసాలు వింతలు జరుగుతాయి. నడుపుతున్నాను, ఎన్ని జరగనాయి? ప్రవచనం చెప్పాడు, ప్రవచనం ఖచ్చితంగా చెప్పండి నెరవేరతాది.